ఇంకా వాడొక్క ఎదవ వాడినైతే నరకాలనిపిస్తుంది. మీరేమనండి. అరే నాన్ వెజ్ నువ్వు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవురా. శివాజీ మాటలంటే శివాజీ వాళ్ళ అమ్మ ఏం చేసిందిరా? వాళ్ళ అమ్మని డాష్తో అన్నావు. మరి నీ అమ్మని అన్నారా? నీకు సిగ్గుశరమేమని ఉన్నదిరా? అరే అవులగా నువ్వు రారా ఇండియాకి రా అంటే రావాయిగా నువ్వు ఇండియాకి రా. అరే నువ్వు ఏడ ఉన్నా కూడా తీసుకొస్తావు. నువ్వు ఇట్లనే లత్కోరు పనులు చేయి, లత్కోరు మాటలు మాట్లాడు. ఆడవాళ్ళ మీద నువ్వు ఎంత కామెంట్ చేస్తున్నావు. నిన్న వాటర్ మిల్ ఏందిరా ఎదవా? అసలు మీ భార్యని అందామన్నా అదొక ఆడపిల్ల, మీ అమ్మని అందామన్నా ఒక ఆడపిల్ల. నువ్వు చేసిన తప్పు మేము చేయలేము. ఎదవా నీకు సిగ్గుశరం ఉండాలి. అసలు నువ్వు ఎంత లత్కోరు అంటే నువ్వు ఇంత తొందరగా ఇంత ఎదిగిన ఒక మన తెలంగాణ అబ్బాయి అని అనుకున్నాం. కానీ ఇట్లా నువ్వు ఒక సీతాదేవిని అంటావు. పురుగులు పడి వస్తావురా నువ్వు. సనాతన ధర్మం అంటున్నారు. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినరో మరి వాళ్ళని తీసుకురావాలి, మోడీ గారు తీసుకురావాలి. మరి ఇవాళ సనాతన ధర్మం అన్నారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అన్నారు, సీతమ్మ అన్నారు, శ్రీరామచంద్రుడు అన్నాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ వాడిని పట్టుకలేరా? అక్కడి నుంచి వానికి సిగ్గు శరం ఉండాలంటే వాడు ఇట్లాంటోడు ఇంకా కారు కూతలు గుయ్యకుండా దీని మీద ఇమ్మీడియట్గా ప్రైమ్ మినిస్టర్ చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చేది ప్రైమ్ మినిస్టరే, మనం అయితే తీసుకురాలేము, ఏ మీడియా తీసుకురాలేము. మనం అనుకోవచ్చమ్మా కేవలం ఆ ధైర్యంతోనే నా నోటికి వచ్చిన ఆ ధైర్యంతో మిడిమిడి జ్ఞానం ఎట్లుంటుందంటే ఫస్ట్ నుంచి మా డబ్బులో పుట్టి డబ్బులో వరినా ఇట్లుండదు. వాడికి మధ్యలో వచ్చింది కదా యూట్యూబ్తో కొన్ని లక్షల డబ్బులు కోట్లు సంపాదించిండు. అది అనేది బుద్ధి బోనించుకోడు వాడు ఎట్లా మాట్లాడుతున్నాడండి. నరాలు ఇట్లా అదైపోతున్నాయి. ఒక ఆడపిల్లను వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. వీని ఏ చెప్పుతో కొట్టాలి? వీన్ని కొడదామంటే వాడు ఏమనుకుంటున్నాడు? ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద వాడు సీతాదేవి గురించి మాట్లాడుతున్నాడంటే, సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడుతున్నాడంటే వాడు మనిషేనమ్మా? వాడిని అసలు షూట్ చేయాలి. ఇలాంటి ఎదవలు సమాజానికి. నేను ఒకటి చెప్పానా, ఒక్క కామెంట్ మీరు ఆ మాట కూడా శివాజీని అయితే మీరు క్షమిస్తారు కానీ వీడికి క్షమించరా అని మీరు అడగచ్చు. బయట నెటిజన్లు కూడా అడుగుతారు. కానీ నేను అనేది శివాజీ గారు మాట్లాడేటప్పుడు నేను కూడా మాట్లాడే 1-2 తప్పులు దొరుకుతుంటాయి. తప్పు దొరలడం వేడు, వాడు మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. వాడు అలా మాట్లాడాడు. ఒక్క పదం దొరలడం వేరు. వాడు సీతాదేవి గురించి ద్రౌపది కూడా తెలియకుండా మాట్లాడిండమ్మ వాడు. అంటే నోటికి ఎంత వస్తే మాట్లాడతారు, నోట్లో యాసిడ్ వస్తా కొడక. నేను ఇదేంటంటే శాటిలైట్ టీవీ కాబట్టి మాట్లాడుతున్నాను కానీ ఇంకా వేరే లాంగ్వేజ్ వస్తుంది నాకు. కాకపోతే కొన్ని మోరల్స్ ఉంటాయి లేడీస్కి కాబట్టి నేను అనలేకపోతున్నా. లేకపోతే కొడక నిన్ను అసలు మామూలుగా కాదు, మళ్ళీ జీవితంలో ఇంకో ఆడదాని దగ్గర పోకుండా చేయాలి. నేను ఎదవా మాట్లాడద్దు, కట్ చేసి పడేయాలి. నిన్ను నాలుక కట్ చేయాలి, అన్నీ కట్ చేయాలి నీకు అవయవాలు. కొడక నువ్వు మాత్రం రారా, నువ్వు అసలు ఆడవాళ్ళ చేతిలో మామూలుగా అయిపోవు. సీతాదేవి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకేం తెలుసురా? ఎప్పుడన్నా మీ అమ్మని అడుగురా చెప్తుంది. కొడక నాకు వాడిని చూస్తుంటమ్మా, నువ్వు ఏమన్నాను ఆ క్యారెట్ ఆ వాటర్ మిలను నాకు నిన్న కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి తెలుసా? ఎంత ఒక యాక్షన్ పరంగా చేస్తుందంటే నేనేమంటున్నా వాడిని మొత్తం కట్ చేయాలంతే ఇక. అప్పుడు కానీ వాడికి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. అట్లా లేము కాబట్టి ఈ రకంగా ఉంది. ఇదేనారా మీ అమ్మ మీకు నేర్పించింది? సిగ్గులేనోడా ఆడొకడు ఇంకా ఆర్జీవి కూడా ఉంటాడు. ఇక వాడు అడ్డగాడిదా వాడైతే ఇక వాడికి అసలు ఇక వాడేమన్నంటే ఇక వాడు అసలు వానికి బిడ్డ అంటే నో అండి నాకు ఎవరి మీద ప్రేమలు. వాడు అసలు సమాజంలో వాడు మనిషో గాడిదో కూడా తెలియదాడు. వాడొక ఎదవ. ఇంతమందిని ఎదవలల్లకి నాగేంద్ర బాబు మరి అంత మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టి వాళ్ళు ఒక మంచి ఇప్పుడు పాపం ఆమె సూర్యకమ్మ మంచి డ్రెస్సింగ్ ఉంటుంది. అంతేందుకు నాగబాబు భార్య కూడా మంచి నీటి తయారవుతుంది. బిడ్డ మాత్రం ఇప్పుకొనే తిరుగుతుంది సేమ్ అనసూయ టైప్లోనే. అంటే స్వేచ్ఛ ఇచ్చిండు మరి వాళ్ళ అయ్యా, సగం వేసుకొని తిరుగుతుంది. ఇది వాస్తవమా కాదా? ఇవాళ వాళ్ళ భర్త ఎందుకు వదిలేశాడు? పబ్బుల పొంటి తిరుగుతుంది. పబ్బులు తిరగండి అమ్మ. మళ్ళీ పబ్బులు తిరిగేటోళ్ళు కూడా మళ్ళీ సంధ్యారెడ్డి మేము తిరగొద్దా మాకు స్వేచ్ఛ లేదంటారు. తిరగండి, టైమింగ్ ఉంటుంది. 2 గంటలకు ఇంట్లో పడుకోవాలి ఆడోళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా మనకే నష్టం జరుగుతుంది. స్వేచ్ఛ ఉండాలి, అతి స్వేచ్ఛ ఉండకూడదు. 11 గంటలకు పోతావు 10 గంటల వరకు వచ్చినావో మన ఇంటికి మనం రావాలి. మొగని కోసం మనం ఎదురు చూడాలి కానీ మన కోసం మొగడు ఎదురు చూడొద్దు. అది గుర్తుపెట్టుకో. ఇకనైనా సఖ్యతతో ఉండాలి అంటే కొంచెమన్నా సెలబ్రిటీస్ మీరు చేసే పనుల మీదనే ప్రభావితులవుతారు ప్రజలు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మా బాబాయ్ డిప్యూటీ సీఎం, మా నాన్న ఎమ్మెల్సీ, నాకేం లేదు, మా అన్న హీరో, నాకు డబ్బు ఉంది చెల్తామంటే ఏం డబ్బు ఉంటే ఏం చెల్లిండ్రు? డైవర్స్ అయినాయి, ఏం చెల్లింది? ఎంత డబ్బు ఉంటే నీ మొగం తీసుకురాగలుగుతామా? ఏదైనా ఒకటే, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. నిహారికమ్మ నీకు కూడా చెప్తున్నా, మీ అయ్య మాటలు పట్టుకోకు. మీ అయ్య మాటలు పట్టుకుంటే ఇంతే. కనీసం నువ్వు కొంచెం ఇక నుంచి అయినా ఒక ఆడపిల్లలాగా మెలుగు. మీ అయ్య కంటే ఎట్లా దిమాక్ లేదు, 60 ఏండ్లు వచ్చినాయి.
ఏం మాట్లాడుతుందో తెలియదు, ఆ నవ్వుతే ఎట్లా నవ్వుతాడో తెలియదు, మాట్లాడేది తెలియదు. ఒక నీతి లేదు, ఒక జాతి లేదు. నువ్వేమని అనుకో, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కన్నా విలువ మొత్తం తీసేస్తున్నావు. అప్పుడంతే ప్రజారాజ్యాన్ని సర్వనాశనం చేసినావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నాశనం నువ్వే చేస్తావు, వాడు చెయ్యడిగా. మీరే నాశనం చేస్తారు. అండ్ ఇంకొకటి మేడం, ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోని ఇలాంటి సినీ రంగాల్లో మేము ముందుకు వెళ్ళాలి అని అంటే ఇలాంటి గ్లామరస్గా మేము కనిపించాలి కదా, అప్పుడే జనాలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, సినిమా అవకాశాలు కూడా వస్తాయి. ఎందుకంటే నేను జరిగిన మీటింగ్లో, అంటే ఒక ప్రెస్ రిలీజ్లో కూడా, ఒక ప్రెస్ ఈవెంట్లో కూడా ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ మాట్లాడడం జరిగింది. ఎందుకమ్మా కప్పుకొని వచ్చావు, నీకు ఎవడు అడ్డు చెప్పేదే లేదు, నీకు నచ్చినట్టు గ్లామరస్గా రా, ఎందుకు ఇలా డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావు, నీకు నచ్చినట్టుండు అని చెప్పి డైరెక్టర్లే హీరోయిన్స్ని ఈ విధంగా మాట్లాడతారండి. కొంతమంది ఆరిపోయిన అడగుండి వెదవాళ్ళు ఉంటారు కదా, నెల తక్కువ పుడతాడు, నెలలు నిండక ముందే పుడతారు కదా మగవాళ్ళు కొంతమంది, వాడు మాట్లాడతాడు అట్లా. వాడు మాట్లాడినంత మాత్రాన బట్టలు లేకుండా సగం అంటే వాడు సినిమా కోసము, వాడికి వ్యూవర్షిప్ పెరగడానికి, డబ్బులు రావడానికి. కానీ ఇది భారతదేశం, అందులో తెలంగాణలో ఇట్లాంటి పనులు ఎవడు చేసినా కూడా ఎక్స్పోజ్ అంటే చీరలో ఎక్స్పోజ్ లేదా అమ్మ, లంగవనిలో ఎక్స్పోజ్ లేదా? బాపు గారు గీసిన బొమ్మ నవలలో మీరు చూడండి, ఒక ఆడదాని గురించి ఎంత బాగా వర్ణించాడు. కనిపించకపోతేనే అందమమ్మా. ఏముంటుందమ్మా, ఒక్కసారి ఇప్పి చూపిస్తే ఏముంటుంది ఆడ ఇంకా? అంటే ఏంటి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే మొత్తము సగం బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ అనుకుంటున్నారా? తప్పమ్మా, అది చాలా తప్పు. కనిపించిన అందాలే చాలా బాగుంటాయి. ఇవాళ మా గ్లామర్, మీ గ్లామర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక బిడ్డ తల్లయ్యే వరకు నీ గ్లామర్ ఉంటుంది. తర్వాత నీ పరిస్థితి ఏంటి? కష్టాన్ని నమ్ముకో, అందాన్ని నమ్ముకోకు. అందం అనేది ఎప్పుడు అన్నం పెట్టదు, కొన్ని రోజుల వరకే పెడుతుంది. ప్రతి ఆడదానికి స్వేచ్ఛ 100% ఉంది. నేను కూడా స్వేచ్ఛకి 100% సపోర్ట్ చేస్తా. కానీ విచ్చలవిడితనం, స్వేచ్ఛ వేరు, అతి స్వేచ్ఛ వేరు. లిమిట్లో ఉండాలి. ఆడపిల్ల అంటేనే లిమిటు. మొగోడు ఉండొద్దా అంటే ఉండడండి. మీకు చెప్పాం కదా, మొగోడు ఉండడు. నువ్వు అన్ని తీసుకొచ్చాడు ముందర పెట్టిన వాడు ఎందుకు ఉంటాడండి? అన్నం ముందర పెట్టి కంచం ముందర పెట్టేసి తినొద్దు అంటే కుక్కబుద్ధి వాడిది, తింటాడాడు, మనకు తెలుసు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం ఇద్దరం ఎట్లా అనుకుంటే సమాజంలో జంతువులకి మనకి తేడా లేదు. జంతువులకు మనం ఎందుకు, జంతువులు అన్నీ రోడ్ల మీదనే చేసుకుంటున్నాయి. మన మొగడే కదా, మన మొగడే అనుకుందాము. మన మొగడు మరి ఇద్దరం పోయి రోడ్డు మీద సంసారం చేసి నడుస్తుందా? మరి చెయ్యండి అట్లా కూడా. మీ మొగడే, మీకు రైట్ ఉంది, చేయండి. ఎందుకు చేయట్లేదు మరి? రెండు గోడల మధ్యనే ఎందుకు సంసారం చేస్తున్నారు? మనుషులం కాబట్టి చేస్తున్నాం. జంతువులు కాబట్టి రోడ్ల మీద కుక్కలు, జంతువులు కాబట్టి అట్లా చేస్తున్నారు. అందుకే ఏదేమున్నా కూడా ఎన్ని యుగాలు మారనియండి, మన సాంప్రదాయాలని, మన ఒక ఆడపిల్లని బతుకమ్మగా ఎందుకు పోల్చిండ్రు? బతుకమ్మలాగా ఉండాలి. మీరు ఇలా చేసుకుంటూ పోతే రేపు మనం వచ్చే తరతరాలకి మనం ఏం మెసేజ్ ఇస్తాం? ఇవాళ ఇంతమంది మహిళలతోని 22 సంవత్సరాల నుంచి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా, ఒంటరి మహిళలకి, బలహీన వర్గాల మహిళలకి కుట్టు మిషన్లు నేర్పించుకుంటూ, ప్రతి ఒక్కటి నేర్పించుకుంటూ ఒక ఓదార్పుని, ఒక భరోసాని ఇచ్చుకుంటూ వస్తుంది. వాళ్ళని చూసి నేర్చుకోండి. భర్త చనిపోయినా కూడా కష్టాన్ని నమ్ముకొని బతుకుతురు. ఏం పుట్టిందే మీకు? గుడ్డలలో ఏం స్వేచ్ఛ పాడైందే? ఏం డబ్బే ఆ డబ్బు ఉంటేంది లేకుంటేంది? పరుగు బతుకు, నీతిగా బతుకు. అనసూయ, నిన్ను మాత్రం వదిలేదు లేదు. నువ్వు బయటికి రా. నువ్వు బయట మళ్ళీ ఇంకొకసారి మాట్లాడినావు అనుకో, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అనసూయ, చిన్మయి, నీకు సిగ్గుందా? అవే చిన్మయి, నువ్వేం మాట్లాడుతున్నావే? నా ఇష్టం, నా పాట నేను పాడుకుంటా, మా ఒళ్ళు మేము చూపించుకుంటాం అంటే నువ్వు బయటికి రావా? ఇప్పుడు బయటకు వస్తే అందరిదంతా నేను మామూలుగా జుట్టు మొత్తం బూరంతా పోతుంది. నీ మొగడు ఏం సినిమా తీసిండే? గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసి చున్నీ లేకుండానా? సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయా? సిగ్గు శరం ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లవై ఉండి ఆల్రెడీ బయట ఇంత ట్రోల్ అవుతున్నాయి, ఇంత ఇబ్బంది ఇంత అవుతుంటే కూడా నా బతుకు నాది, నాకు అవసరం లేదంటే నిన్ను మాత్రం కోసి కారం పెట్టినా నష్టం లేదు. కోసి కారం పెట్టాలి ఇలాంటి దాన్ని మొత్తం. ఇంకా నీకు దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా ఇవాళ శివాజీ గారు మాట్లాడిన ఒక్క వ్యాఖ్యకి సమాజంలో ఇవాళ అసలు ఏంటి ఇవాళ అర్థమైంది. సనాతన ధర్మం అంటే ఆడవాళ్ళ వైపు ఉంది. 99% మహిళలు ఇవాళ శివాజీ గారు మాట్లాడిన మాటలకు సపోర్ట్ చేసినారు అంటే మనం అందరం అప్రిషియేట్ చేయాలి. చేయకుండా వాడిని చెప్పు తీసుకొని కొట్టండి, వాడిని రాళ్ళ తీసుకొని కొట్టనేది మీ అజ్ఞానం. అది ఎంత బలుపు, ఎంత అనుకోవాలి? డబ్బు ఉండంగానే మదము, అహంకారం పెరుగుతుందా ఆడదానికి డబ్బులో లేదు అందము. ఎంత అనుకోతోనుంటే అంత బాగుంటుంది. చేయండి, మీరు యాంకరింగ్ చేయండి, మేము వద్దనం. అస్సలు నువ్వు పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ కాకు. నువ్వు మళ్ళీ ఈ దెబ్బతో నువ్వు బయట కాదు. నీ సోషల్ మీడియాని కూడా ఎట్లా అన్ఫాలో, నిన్న వంద ఎట్లా నాన్ వేషంగా అంది ఎట్లయింది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్, దీన్ని కూడా అట్లా బ్లాక్ చేసి పడేయాలి.
ఇంకొకటి మహిళా కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నా నేను, మీరు ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి, దృష్టి పెట్టండి, సుమోటగా తీసుకోండి. చెత్తగా ఆడవాళ్ళు సగం సగం బట్టలతోని దుర్మార్గంగా చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు. మీరు ఎందుకు మహిళా కమిషనర్ గారు మీరు సుమోటగా ఎందుకు తీసుకోవట్లేదు? మహిళల మీద జరుగుతున్న దాడులను, మహిళల మీద పెడుతున్న కామెంట్స్ని కూడా సుమోటగా తీసుకోవాలి. మహిళా కమిషనర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి ఎంతనో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహిళల తరఫున ఉండాలమ్మ శారదమ్మ. ఎందుకంటే మీరొక్కరు బిజీ, మీరు ఒక చైర్మన్ కాబట్టి బిజీగా ఉంటారు, కమిషన్ కాబట్టి, కానీ మీ మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్ని అన్న పబ్లిక్లో నెంబర్స్ పెట్టి ఏదన్నా మంచి చెడు వచ్చినప్పుడు మీ మెంబర్స్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయండి. ఇంకా మీరందరూ బిజీగా ఉంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు హెల్ప్ తీసుకోండి. ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, బోలెడి కేసులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ పెడుతుంది పలకదు అది. కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, డెఫినెట్గా మహిళలపైన చాలా జరుగుతున్నాయి, ఇది ఒక్కటే కాదు, సమస్యలు అవన్నీ జరుగుతున్నాయి. దీన్ని అధిగమించాలంటే ప్రతి మహిళ కొన్ని కుటుంబం కట్టుబాట్లను నేర్చుకునే విధంగా పోవాలి అంటే 100% సోషల్ మీడియాని మనము ఒక మంచి రీతిలో తీసుకెళ్ళాలి. ఎవరు మాట్లాడినా ఇక నుంచి ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఇన్ కేసు నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి అనేది మనము అవకాశం కల్పించొద్దు. అలాంటివి మీ దృష్టికి కాదు, దృష్టి పెట్టాలి. ఎవరు మీ దృష్టికి తీసుకురారండి, మీరు ఉన్నదే అందుకు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు డేగా కళ్ళు పెట్టి చూడాలి. మీ దగ్గరకు వస్తేనే సమస్య కాదు. మహిళా కమిషనర్ అంటే సమాజంలో ఏం జరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఒక పురుషునే తీసుకొచ్చి మీరు ప్రశ్నించడం కాదు, దానికి ప్రేరేపించిన మహిళలను కూడా తీసుకొచ్చి మహిళా కమిషనర్ దగ్గర కూర్చోబెట్టి మీరు మాట్లాడితే సమస్యకు సగం పరిష్కారం అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఆడవాళ్ళు, అమ్మో నేను ఇక్కడ వెళ్ళాల్సి వస్తుందేమని. ఎందుకంటే మీరు విచ్చలవిడిగా చేస్తున్నారు. అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి మీకు ఆ రైట్ ఉంది. నేను అడుగుదామంటే నాకు రైట్ లేదు. మీరు ఏంటంటే ప్రెస్ అండి అని అడుగుతారు. అంటే ఒక ఎవరినైనా ఒకటి క్వశ్చన్ చేయడానికి ఒక పోస్ట్ కావాలా? అవసరం లేదు. సమాజంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరైనా అడిగే రైట్ ఉంది. దేనికి కాదు. అనసూయకు చెప్తున్నా, నాగబాబుకు చెప్తున్నా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు ఒక హుందాతనంగా ఉండాలి. మా వయసుకి మేము గౌరవిస్తున్నాం. అనసూయ నాలుక వస్తాం ఇంకొకసారి ఇట్లా పిచ్చి మాట్లాడి సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టావనుకో. సుమా ఉంది, ఎంతమంది లేరమ్మా యాంకర్లు, సాయి పల్లె ఉంది, అనుష్క ఉంది, వాళ్ళు హీరోయిన్లు గారా? గోరెంటాక్ సినిమాలో జయప్రద, జయసుధ 100 రోజుల సినిమాలో 300 రోజులు ఆడిని జమున గారు ఉన్నారు. వాళ్ళందరూ అట్లనే ఇప్పుకొని చూపించిరా? నీవు ఇప్పుకొని చూపించి సంపాదించిన డబ్బు ఏమైనా చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్నావా, లేకపోతే సమాజాన్ని ఏమైనా మారుస్తున్నావా? నీ కొంపలో నువ్వే కదా ఎంజాయ్ చేస్తున్నావు. లావిష్గా 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు. ఎవడు నీలాగే యాంకర్లు చేసేటోడు తిననిక తిండి లేదు. ఆ పావల ఆమె ఉంది కదా చామల, ఆమె పరిస్థితి చూడు, మంచి రోల్స్ చేసింది. ఇగో ఇలాంటి వాళ్ళని ఆమె ఒళ్ళు మంచి నిండగా అప్పుకునేది. మరి ఇట్లా ఒళ్ళు అమ్ముకుంటే మనకు ఇక బజారులకు తేడా ఏముంటుంది? బజారులన్నా ఆలోచిస్తారు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసము. ఓ టైమింగ్స్ ఉంటుంది. ఈ బరిదెగించింది ఏది పడుతుంది. నేనైతే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎంతవరకైనా రెడీగా ఉన్నా. నేను 100% శివాజీకి నేను సపోర్ట్ చేస్తున్నా, చేసి తీరుతా. శివాజీ లాంటి వాళ్ళు, మగవాళ్ళు, మహిళలకు సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒక స్త్రీని ప్రకృతితో వర్ణించిండు మనని. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని, సరే అండి చిన్న వ్యక్తి ఉండొచ్చు, చిన్న హీరో ఉండొచ్చు, కానీ పెద్ద మనసు, ఆ పెద్ద మనసుతో చెప్పిన మాటను మనం పట్టించుకోకపోతే మీ కర్మ. లుల్లు మళ్ళా ఇదే హీరోయిన్ డ్రెస్ మొత్తం వెళ్ళిపోతే ఆ ఎల్ల సమాజంలో ఇన్క్లూడ్ నేను కూడా, నా పరువు కూడా పోయేది. ఒక మహిళ పరువు పోతే ఇంకో మహిళ పరువు పోయినట్టే. అది చెప్పాడమ్మా. నువ్వు ఇప్పుకుంటావా, నువ్వు దాచుకుంటావా, ఆయనకి ఎందుకమ్మా? ఆయన చెప్పేదాన్ని చెప్పిండు. హీరోయిన్స్ నా సిస్టర్స్ జాగ్రత్త అన్నాడు. ఇది ఉరికొచ్చింది ఇక అనసూయ. ఎందుకంటే ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలు దొంగ, దానికి అదే కదా ఇప్పుకొని తిరిగేది. డబ్బు అనేది ఇలా కాదమ్మా సంపాదించేది. డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి, మంచి మార్గాలు ఉన్నాయి. మంచి మార్గాలలో పోదాం. నీతిమైన రాజకీయాలు చేయి. నువ్వు మంచిగా మగోడితో సమానంగా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు చెప్పు. అలాగా వార్డు మెంబర్ కావాలనుకుంటున్నావు, సర్పంచ్ కావాలనుకుంటున్నావు, అట్లా ఎదుగు. అది నీ స్వేచ్ఛ, నీ ఇష్టం. కానీ బరిదెగించేసి వచ్చి మగోళ్ళకి మాస్ మసాలా లాగా మొత్తం హాట్. అనసూయ అనగానే నిన్న ఒకటి చెప్తున్నాడు మా పిల్లోడు, అనసూయని మీరంతా కప్పుకోమంటున్నారు, మాలాంటి వాళ్ళు ఏం కావాలంట. సిగ్గుందా చూడండి. అంటే ఏ స్థాయికి వచ్చాము చూడు మనము. అంటే ఏ స్థాయికి వచ్చామంటే చూడండి, వాడిని ఎట్లా దన్నాలనిపిస్తుంది. వాడు మత్తులో ఉన్నాడు. అలాంటి ఎదవలకు నీ శరీర భాగాలు వాడికి నచ్చాయంట. ఒరే భరద్వాజు, సిగ్గులేనోడా,
నీ పెళ్ళానికి కాగా ఆ మత్తులో ఉన్న గంజాయానికి నచ్చిందంట. ఇదిరా మీ పరిస్థితి, మీకు ఇది ప్రశ్నిస్తే కేసులు పెడుతుందట. ఎంతమంది మీద పెడతావే కేసులు నువ్వు? అంటే నువ్వు ఇప్పుకొని తిరగడం తప్పులేదు, నువ్వు మాట్లాడితే తప్పులేదు, నువ్వు అంటే తప్పులేదు, కానీ ప్రశ్నిస్తే కేసులు పెడతావా? నీ కేసులకు ఎవడే భయపడేది? రా, నువ్వు రా, బజార్లకు రా, మాట్లాడతాం. ఎంతమంది మీద పెడతావు కేసులు? కోర్టులు సరిపోవు, పోలీస్ స్టేషన్ సరిపోవు. మంచి వైపే న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, సనాతన ధర్మం అది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆడపిల్ల అంత బాగుంటారు. నేను ఒక్కటే చెప్తున్నామా, ఇవాళ ప్రతి వాళ్ళకి అన్ని బాధలు ఉన్నోళ్ళు ఉన్నారు, కష్టాలు ఉన్నోళ్ళు, సుఖాలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఎంత కష్టపడితే ఆడపిల్ల అంత బాగుంటుంది. ఎంత జాగ్రత్తగా అంటే మీరు అనొచ్చు ఆడపిల్లల మీద జరుగుతున్నాయంటే మన తప్పు కూడా ఉంటుంది. ఆడపిల్ల మీద ఉంది, మగపిల్ల ఏది జరిగినా మగవాడు ఒక్కడు. సమాజంలో మగవాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరండి. ఆడవాళ్ళు రెచ్చగొడితేనే మగవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. దానికి మాత్రం 100% చెప్తా. మనం ఛాన్స్ ఇవ్వకపోతే వాడు మన జోలికి రాడు. నువ్వు చూసే చూపులోనే ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఎక్కడో 5-10% మనకు సంబంధం లేకుండా జరుగుతాయంటే ఇగో ఇలాంటి ఇప్పుకొని తిరిగే దాంట్లో చూసి వాడు మైండ్ డైవర్ట్ అయిపోయి ఇలాంటి వాళ్ళ మీద అటాక్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.